తిరుమల పై దేశాలకు ఎందుకు వెళ్ళాలి? పసివాడిలా అడిగాడు సుభద్రాచార్యులు. రెండు రెళ్ళు ఎంత అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేంత సూటిగా చెప్పాడు వెంకటాచలం. బాగా చదువుకున్నాడు గనుక. బాగా చదువుకున్న వాళ్ళంతా దేశం వదిలి పోవాలా? వెంకటాచలం నవ్వాడు. ఇది వ్యవస్థని అడగాల్సిన ప్రశ్న. ఈ ప్రశ్నని ఎవరిని అడగాలో తెలియక అప్పుడే చాలా తరాలుగా సామర్థ్యాన్ని, తెలివితేటల్ని పై దేశాలకి పంపించేస్తూ మనం నష్టపోతున్నాం. ఈ తండ్రి అడిగే ప్రశ్నకి ప్రభుత్వమో, విద్యారంగమో, వృత్తిరంగమో సమాధానం చెప్పాలి. ఇది పద్మనాభంలో పుట్టిన ప్రశ్న కాదు. సుభద్రాచార్యుల ప్రశ్న చాలామంది తండ్రుల మనసుల్లో ఉన్న దానికి చిన్న నమూనా. ఈ ప్రశ్నని సుభద్రాచార్యుల వారు అడుగుతున్నప్పుడు ఎడిత్ కామ్రేన్ పక్కనే ఉంది. ఈ ప్రశ్నని ఇంగ్లీష్లో తర్జుమా చేయించుకుని విన్నది. ఆ ప్రశ్నకు సమాధానం నాకు తెలుసు అంది. వెంకటాచలం ఆశ్చర్యపోయాడు. మీ దేశంలో చదువుకి, అర్హతకి, సామర్థ్యానికి కులాల గుర్తులు పెట్టుకున్నారు. మేం కేవలం సామర్థ్యానికి, విజయానికి డబ్బు గుర్తు పెట్టుకున్నాం. మీరు సరుకుని కులం పేరుతో బేరీజు వేస్తారు. మీ పాత తరాలు చేసిన నేరాలకి చాలా తరాలు ముడుపులు చెల్లిస్తున్నారు. మా పాత తరాల్ని మేం అడవుల్లోకి తరిమేశాం. రెడ్ ఇండియన్లు దేశాన్ని ఎందరో కాందిసీకులు ఆక్రమించుకున్నారు. మాకు బాగా బతకడమే లక్ష్యం. మీరు ముసలివాళ్ళని గౌరవించి సాంప్రదాయాన్ని నిలబెడుతున్నామని చంకలు గుద్దుకుంటారు. మీ పద్మభూషణ్లు, భారతరత్నలు జీవితం ఆఖరి దశలో ఉన్న సమాజానికి సెంటిమెంటల్ తృప్తినిచ్చే పెద్దలు. మా దేశంలో ప్రతి ఏటా నోబెల్ బహుమతులు పుచ్చుకునే యువరక్తం కావాలి. ప్రతి ఏటా కొత్త ఆలోచనకి పట్టం కట్టాలి. మేం యువకుల సామర్థ్యాన్ని సంపాదించి వాడుకోవడానికి సముద్రాలు దాటి వెళతాం. మీ అబ్బాయి స్పెషలైజ్ చేసిన చదువు వినియోగానికి నేను 2 ఏళ్లుగా డెట్రాయిట్ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో ఒక విభాగాన్ని సిద్ధం చేస్తున్నానంటే మీరు నమ్ముతారా? సుభద్రాచార్యులు ఆమె మాటలకి అవాక్కయ్యాడు. వాటి నిజానిజాలు ఆయనకు తెలియవు. తెలుసుకోవాలనే ఆసక్తి లేదు. ఎవరికో అన్యాయం చేస్తే తనే ఎందుకు శిక్ష అనుభవించాలి? తన కొడుకే ఎందుకు దూరం కావాలి? ఆ నేరంలో తమ తాతగారు ఓ పంచముణ్ణి అసహించుకున్న భాగం తనకి ఉన్నదని ఎవరూ ఆయనకి గుర్తు చేయలేదు. అందరూ ఆనాడు కుంతీనాథాచార్యుల వారిని బ్రతిమలాడారు. కానీ తన పుట్టుకకు తనకి ఏ బాధ్యత లేని ఆ పంచముడి మనసు ఛిద్రం కావడాన్ని ఆ రోజుల్లో ఎవరూ పట్టించుకోలేదు. విచిత్రం, ఆ నిస్సహాయుడు పట్టించుకోలేదు. కర్మని, ప్రారబ్ధాన్ని నమ్మే దేశం ఎంతో కొంత ప్రాయశ్చిత్తం చెయ్యాలి, తప్పదు. జగద్గురువు ఆదిశంకరులు ఆనాటి మహోన్నత అభ్యుదయవాది. ఆయన ఉపదేశ పరంపరని నెత్తిన పెట్టుకున్న జాతే పంచముడికి సాష్టాంగపడిన ఆయన సంస్కారాన్ని అవగాహనలోకి తెచ్చుకోలేదనిపిస్తోంది. ఆ పంచముడిని సాక్షాత్తు శంకరుని చేసి ఆ సంస్కారాన్ని కేవలం భగవంతుడి అంగీతొడిగి వదిలిపెట్టింది. సంతృప్తి పడింది. ఎడిత్ కామ్రాన్ చేసిన పని విడ్డూరమేం కాదు. ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అలాంటి పనే చేశారు. రాబోయే 5-6 తరాలకు ఉపకారం చేయగలిగిన విద్యావేత్తల్ని ఇంకా వారు చదువుకునే దశలో ఉండగానే గుర్తుపట్టి ఉద్యోగాల్ని కేటాయించారు. ఓ దశలో ఆంధ్ర యూనివర్సిటీ నిండా ఆంధ్రులు తప్ప మిగతా వారు ఉద్యోగాల్లో ఉన్నారనే అపవాదొచ్చింది. ఆ అపవాదు రాజకీయమనే చెదపురుగుకి ప్రారంభం. ఆ రోజుల్లో ఆయా రంగాల్లో నిష్ణాతులైన విద్యావేత్తలందరూ ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేశారు. మరో మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేసిన విద్యావేత్తలందరూ అటు తర్వాత కాలంలో రాష్ట్రపతులు, కేంద్ర విద్యా మంత్రులు అయ్యారు. ఈ దేశానికి సామర్థ్యాన్ని వెతుక్కునే అలవాటు పోయింది. కులాన్ని, జాతిని ఓట్లుగా తర్జుమా చేసుకునే దుర్వ్యసనం ప్రారంభమైంది. లేకపోతే నోబెల్ బహుమతి భారతీయుడికొచ్చిందని పై దేశాల్లో ఉంటున్న అమర్త్యసేన్కొచ్చాక చంకలు గుద్దుకునే దురదశ ఈ దేశానికి పట్టేది కాదు. చరిత్రని గమనిస్తే జర్మనీలో నాజీల పరిపాలన కారణంగా దేశాన్ని వదిలిపోవలసిన ఒకరిద్దరైనా పై దేశాలకు వెళ్లి విజయాలు సాధించిన వారి కథ వినిపించదు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం, ప్రపంచాన్ని తన దమన నీతిలో భయభ్రాంతులను చేసిన హిట్లరే తన జీవిత కాలంలో సామర్థ్యాన్ని గుర్తించి, పోషించి, ప్రోత్సహించి ఎవరూ ఊహించలేని గైడెడ్ మిసైల్ని ఆ రోజుల్లోనే తయారు చేయించాడు. ఇది చరిత్ర. దేశాన్ని వదిలిపోవడం ఒక విధంగా తను కోరుకున్నదైనా నిజంగా ఆ అవకాశం ఎదురుపడేసరికి ఎంతమందికి దూరం అవుతున్నాడో అవగాహనకు వచ్చేసరికి కాస్త ఇబ్బంది పడ్డాడు చిన్న తిరుమలాచార్యులు. అయితే ఇది ఇప్పటికీ కాస్త ఇబ్బంది మాత్రమే. ముందు ముందు వినూత్నమైన భవిష్యత్తు, అభ్యున్నతి వైపు ఆహ్వానించే అమెరికా, అప్పుడే అన్నీ అమర్చి ఆహ్వానించే ఉద్యోగం.
ఇవన్నీ సమిష్టిగా యువరక్తాన్ని ఉర్రూతలొగించాయి. ఆండాళ్ళుకి అన్న దూరమయ్యే పరిస్థితి అర్థమయ్యే వయసు కాదు. చిన్నపిల్ల. కొత్త ప్రపంచం ఎలా ఉంటుందో ఆ ఇంట్లో ఎవరికీ తెలీదు. ఆ మాటకొస్తే ఆ ఊళ్ళో ఎవరికీ తెలీదు. ఇంకా చెప్పాల్సొస్తే ఆ చుట్టుపక్కల 20-30 గ్రామాల్లో ఎవరికీ తెలీదు. ఆచార్యులు గారి కొడుకు దొరల దేశానికి వెళ్ళిపోతాడట అన్న కబురు ఊరూరా చెప్పుకున్నారు. మనవడు సూట్లు కొనుక్కోవడానికి ఇప్పుడు అవసరం లేని మంగళసూత్రాలు, చెవిదిద్దులు ఇచ్చింది రుక్మిణమ్మ. ఒక గాబర్డీను సూటు, ఒక ఉన్ని సూటు కొనుక్కున్నాడు. వెంకటాచలానికి తను తయారు చేసిన బొమ్మకి ప్రాణం పోసినంత గర్వం. విశాఖపట్నం తీసుకొచ్చి తిరుమలకి తన కానుకగా పెద్ద సూట్ కేసును కొనిచ్చాడు. జనరల్ ఎలక్ట్రిక్ ఆహ్వానం ఉంది కనుక వీసాకి ఏమాత్రం శ్రమ పడవలసిన అవసరం లేకపోయింది. తిరుమలకిచ్చి పంపడానికి గుడి ముందు నులక మంచాలు పరిచి వారం రోజుల పాటు తిరుమలకి చాలా ఇష్టమైన గుమ్మడి వడియాలు, పేల వడియాలు పెట్టారు వరదమ్మ, కైకవసి కలిసి. కొడుకు దూరమవుతున్నాడన్న బాధ ఏ కొసానా లేని ఒకే ఒక్క వ్యక్తి వరదమ్మ. కొడుకు దూరమవుతున్నాడన్న ఒకే ఒక్క ఆలోచనతో సతమతమవుతున్న వ్యక్తి సుభద్రాచార్యులు. ఆయన దృష్టి భగవంతుని వైపు, ఆధ్యాత్మిక సాధన వైపు లగ్నమైంది. ఏ రకమైన లౌకిక విజయం ఆయన హృదయాన్ని రంజింపజేయలేదు. అమెరికా నుంచి ఇంటికి రావాలంటే ఎంత సమయం కావాలి అని అడిగాడు వెంకటాచలాన్ని. ఆ ప్రశ్న ఇంతవరకు ఎవరూ వేయలేదు. విశాఖపట్నానికి విమాన సౌకర్యాలు తక్కువ. బొంబాయిలో దిగి రావాలి. ఎంత లేదన్నా 3 రోజులు అన్నాడు. వైశాఖ శుక్ల చతుర్దశి నృసింహ జయంతి నాడు తిరుమల అమెరికా ప్రయాణానికి ముహూర్తం పెట్టారు సుభద్రాచార్యులు వారు. కొడుకు శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు పొయ్యిగై అళ్వార్ వయ్యా తగిలి పాసురాన్ని 108 సార్లు పారాయణం మొదలుపెట్టారు. బుల్లిరాజు గారు 3 వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని చేతికి తొడిగారు తిరుమలకి. అమెరికా వెళ్లే టైం దగ్గరవుతున్న కొద్దీ రుక్మిణమ్మ మరీ బెంబేలైపోయింది. తనకి వయసు మీద పడుతోంది. ఇదివరకటి శక్తి లేదు. మళ్ళీ మనవణ్ణి ఎప్పుడు చూస్తుందో, ఇప్పుడు అమెరికా వెళ్ళకపోతేనేం అనే ఆలోచన ఆమెకి రాలేదు. పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్ళడం ఎంత సహజమో, చదువయ్యాక పై దేశాలకి వెళ్ళడం అంతే సహజమని సరిపెట్టుకుంది రుక్మిణమ్మ. ఓ రోజు చాప మీద పడుకున్న మనవడి తలని తన ఒడిలో పెట్టుకుని కూర్చుంది. తిరుమల ఆశ్చర్యపోయాడు. మా అమ్మ కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో నీళ్లు లేవు. ఏదో చెప్పరాని దిగులుంది. నా చిన్నతనంలో మా అమ్మమ్మ చెప్పేదిరా, ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకి చచ్చిపోయే ముందు దేవుడు పుష్పక విమానం పంపిస్తాడట. నా కడుపున పుట్టిన కొడుకు బతికుండగానే విమానం ఎక్కే మనవణ్ణి కంటాడని అనుకోలేదు. నువ్వు మళ్ళీ వచ్చేసరికి నేనుంటానో లేదో తెలీదు. ఈ మా అమ్మ నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని ఎక్కడున్నా దీవిస్తుంది అంది. ఆళ్వార్గళ్ వాలి అరుళిచ్చియళ్ వాలి సన్నటి గొంతుతో ఆశీర్వాదాన్ని పాడింది. పాడుతూనే గోడని ఆనుకొని నిద్రపోయింది. మెల్లగా ఆమె తొడ మీద తల తిప్పుకుని లేచాడు. మొదటిసారిగా ఏదో అనిర్వచనీయమైన సంపదని వదులుకుపోతున్న దిగులు అతని మనసులో కదిలింది. అయితే అది క్షణమాత్రం. ఇంకా రక్తంలో వేడుంది. రుక్మిణమ్మ మనసులో గుబులు అతని మనసు దాకా ప్రయాణం చేయడానికి మరో 50 సంవత్సరాలైనా కావాలి. గుమ్మంలోంచి ఎవరో పిలిచారు. సరాసరి గుడిలోంచే బయటకొచ్చాడు. కూరమయ్యని వెంటనే పోల్చుకోలేదు. ఈ 3-4 ఏళ్లలో కూరమయ్యని చూడలేదు. గుర్తుపట్టలేనంతగా పొడుగెదిగాడు. 2 విషయాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి అతనిలో. పట్నమిచ్చిన సంస్కారం మొదటిది. పొడుగు చేతుల షర్టు, ప్యాంటు, బెల్టు, అందంగా ఉన్నాడు. రెండోది చదువిచ్చిన కళ అతనిలో స్పష్టంగా తెలుస్తోంది. 5th ఫారం పాస్ అయ్యాను సార్ అన్నాడు కాళ్ళకి నమస్కారం పెడుతూ. లేవదీసి కావలించుకున్నాడు తిరుమల. మొదట ఆ సార్ మానాలి, 2 ఈ నమస్కారాలు. మీరు నాకు చదువు నేర్పారు సార్. వెనక నుంచి గుడిగోడ కానుకొని గోళ్లు కొరుక్కుంటూ ఆండాళ్లు చూస్తోంది. తన అన్నయ్య అమాంతం కావలించుకునే మనిషిని వింతగా చూసింది. ఆ గౌరవానికి, ఆ ఆప్యాయతకి కారణాన్ని అర్థం చేసుకునే వయసు కాదు ఆ పిల్లది. ఈయనేంటి నల్లగా చింతముద్దులాగున్నాడు అనుకుంది. జేబులోంచి రెబ్బను చుట్టిన చిన్న ప్యాకెట్ తీశాడు కూరమయ్య. ఇది తమ కోసం అంటూ చేతిలో పెట్టాడు. విప్పి చూశాడు తిరుమల. పొడుగు చేతుల షర్టుకి పెట్టుకునే బంగారు పూత పూసిన వెండి కప్సు. ఓ గాడ్, థ్యాంక్ యూ అన్నాడు తిరుమల. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సార్. మన ఊళ్ళో అమెరికా వెళ్లే మొదటి వ్యక్తి మీరే అన్నాడు కూరమయ్య. నిన్ను చూస్తే నాకింకా గర్వంగా ఉంది కూరమయ్య. మన ఊళ్ళో చదువుకున్న మట్టి పిసుక్కునే మొదటి వ్యక్తి నువ్వే. మనిద్దరం ముందుకు చూస్తున్న తరానికి ప్రతినిధులం.
సైకిల్ మీద వెళ్ళిపోతున్న కూరమయ్యని ఉద్దేశించి అరిచాడు తిరుమల. ఎన్ని మార్కులొచ్చాయి? కూరమయ్య నేల మీద కాలు మోపాడు. 29. సార్, మీకు 35 రావాలి పాస్ అవడానికి, కానీ మాకు 29 చాలు. సందు మలుపు తిరిగిపోయాడు. ఊరు వదిలి వెళ్లే ముందు కలుసుకోవలసిన మనిషి ఒకరున్నారు, నవనీతం. జైలుకొచ్చాడు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ భుజాల కొలతలు నా దగ్గర లేవు. వెనక్కి తిరిగి నిలబడు అంది. అల్లుతున్న స్వెటర్ని వీపుకు ఆనించి చూసింది. ఆమె వేళ్లు ఊలిని చీల్చుకుని శరీరాన్ని పలకరిస్తున్నాయి. తిరుమలకి భయం వేసింది. రేపు మరొక్కసారి వస్తావా? స్వెటర్ పూర్తవుతుంది అంది. ఇంకా రాలేను. సంజీవ్ వస్తాడు. అతనికి నాకు స్టేషన్లో చేరుస్తాడు అన్నాడు. నవ్వింది. నీకు ఇవ్వాలనుకున్నది స్వయంగా ఇవ్వలేకపోయిన వాటిలో ఇది రెండోది. మొదటిది నేను అంది కటకటాల్లోంచి చూస్తూ. 10 ఏరోగ్రాముల ప్యాకెట్ ఆమె చేతిలో ఉంచాడు. నీకు రాయడం రాదు, అయినా సంజీవికి చెబితే నాకు రాసి పోస్టు చేస్తాడు అని ఆమె చేతిలో ఉంచాడు. నవనీతాన్ని వదిలిపోతున్నందుకు బాధ అనిపించలేదు. విచిత్రంగా ఒక విడుదల అనిపించింది. మనసుకి దగ్గరగా, ఆత్మీయంగా, ఇంకా బలంగా పెనవేసుకున్న అనుభూతికి దూరం కావడం ఒకప్పుడు విముక్తి అవుతుంది. నవనీతానికి ఇప్పుడు జరిగిన నష్టం కన్నా మరింత నష్టాన్ని కలిగించకూడదు. ఆ పవిత్రమైన పువ్వులో కొన్ని రేకులు అప్పుడే రాలిపోయాయి. ఆ మిగిలిన వాటినైనా ఉంచగలిగినంత కాలం భద్రంగా ఉంచాలి. జైలుకి ఎదురుగా క్రైస్తవుల శ్మశానం. బస్సు కోసం నిలబడి రెంటిని పోల్చుకున్నాడు. ఒకటి మానసికంగా చచ్చిపోయిన వాళ్ళకి, 2 శారీరకంగా పోయిన వాళ్ళకి. ఎదురుగా కనిపించే 4 గోడల వెనక తనకిష్టమైన వ్యక్తి ఉంది. మొదటిసారిగా గుండె గొంతులో కదిలింది. ఎందుకిలా పారిపోతున్నాడు తను? సమాధానం వెతుకునే వ్యవధి లేదు. బస్సు దూసుకునొచ్చేసింది. వాల్తేరు స్టేషన్కి సుభద్రాచార్యులు, వరదమ్మ, కైకవసి, ఆండాళ్ళు, వెంకటాచలం, జయవాణి, విక్టోరియా, సంజీవి వచ్చారు. సంజీవి నవనీతం ఇచ్చిన ప్యాకెట్ అతని చేతిలో పెట్టాడు. ఎర్రటి స్వెటర్తో పాటు ఏరోగ్రాముల కట్ట కనిపించింది. తీసి చూశాడు. అన్ని ఏరోగ్రాముల నిండా శ్రీరామ శ్రీరామ అని రాసుంది. నవ్వొచ్చింది. నవనీతానికి తెలిసిన భాష అదే. ఎన్నాళ్లు గడిచినా చెప్పుకోగలిగిన సందేశమూ అదే. రైలు బయలుదేరబోతుంటే సుభద్రాచార్యులు ముందుకొంగి, పెరుమాళ్ తిరుమొళి మరిచిపోకు అన్నారు చెవిలో. వరదమ్మ ముఖం వెలిగిపోతోంది. వాల్తేరు స్టేషన్ రైలు దాటిపోతుంటే దూరం అవుతున్న తన పరివారాన్ని చూసి ఒక్కసారి గుండె గువ్వలాడింది. చిన్న నీటితెర కళ్లల్లో నిండింది. గర్భగుడిలో మూల విరాటులాగా సుభద్రాచార్యులు గారు కనిపిస్తున్నారు. నాన్నగారిలో ముసల్తనం కనిపిస్తోంది అనుకున్నాడు తిరుమల. ప్లాట్ఫామ్ చివర తృప్తిగా అతన్ని మరొక వ్యక్తి గమనిస్తున్నాడు. అతని పేరు రాఘవాచార్యులు. తన కడుపున పుట్టింది సాక్షాత్తు విష్ణుమూర్తేనన్న స్పృహ తనకి ఉండరాదని కోరుకున్నాడు దశరథుడు ముందు జన్మలో. కేవలం తండ్రికి పుత్రుని మీదున్న మమకారాన్ని పూర్తిగా అనుభవించాలన్నదే ఆయన లక్ష్యం. కానీ తనకు పుట్టింది భగవంతుడేనన్న జ్ఞానాన్ని కోరుకుంది కౌసల్య. అంతటి అదృష్టాన్ని మరిచిపోతే ఎలా? ఆ దివ్యానుభూతిని కోల్పోతే ఆ వరానికి విలువేముంది? అది ఆవిడ ఉద్దేశం. అందుకనే పుత్రవియోగం ఒక తండ్రిని ఆద్యంతము విచలితుడిని చేసి ప్రాణం తీసింది. శ్రీరాముడు అవతార ధర్మాన్ని నిర్వహిస్తున్నాడన్న స్పృహ ఆ తల్లిని ఊరటపరిచింది. దాదాపు ఇదే పరిస్థితుల్లో ఉన్నారు సుభద్రాచార్యులు, వరదమ్మ. చదివిచ్చిన గొప్ప అదృష్టానికి మురిసిపోతూ పుత్రవియోగాన్ని సరిపెట్టుకుంది వరదమ్మ. ఆ చదువు అవసరాన్ని అంగీకరించని సుభద్రాచార్యులు తిరుమల దూరం కావడాన్ని అంగీకరించలేకపోయారు. అయితే ఇద్దరిది తప్పనిసరి పరిస్థితి. రుక్మిణమ్మకి ఈ 2 ధ్యాసలు లేవు. అజ్ఞానం అప్పుడప్పుడు ఊహించని నిర్లిప్తతనిస్తుంది. కొడుకులేని లోటుని తన కొడుకు అనుభవించడం ఆమెని కించపరిచింది. అంతే. సుభద్రాచార్యుల వారికి శరీరం 50వ పడిలో, మనసు 70వ పడిలో పడింది. ఇప్పుడిప్పుడు తిరుప్పళ్ళి ఎళ్ళుచ్చి శార్తమూర్తే మీద మనసు నిలవడం లేదు. గోస్తాని నది స్నానానికి ఏనాడో ఒంటరైపోయారు. అయితే కర్మ సిద్ధాంతంలోనూ ఒక వైచిత్రుంది. రాబోయే జీవితం ఛాయలు జరుగుతున్న జీవితం మీద ప్రతిఫలిస్తాయి. ఇప్పటి అనాసక్తత రాబోయే అసక్తతికి కేవలం నాంది. అక్కడ తిరుమల అమెరికాలో కాలు మోపే సమయానికి ఉదయమే మసక చీకట్లో గోస్తాని నది స్నానానికి వెళ్ళొస్తున్న సుభద్రాచార్యులు వారు ఓ కుక్క మీద కాలేశారు. భయంతో కుక్క గావుకేకపెట్టి ఆయన్ని కరిచింది. తుళ్ళిపడి కాలు తీసుకోబోయిన ఆచార్యులు వారు కాలు మెలుకబడి మొదలంటా విరిగి నేల కూలిపోయారు. అంతే. ఆ తర్వాత జీవితాంతం ఏనాడు కుంతీ మాధవస్వామి సమక్షంలో తిరువారాధన చేయలేదు.
ఓ కాస్త తెల్లవారే వరకు నేల మీద అలా మూలుగుతూనే ఉండిపోయారు ఆచార్యులు వారు. కరిచిన కుక్క అప్పుడే పారిపోయింది. తెల్లవారాక చాకలి రోసయ్య ఆచార్యుల వారిని రోడ్డు మధ్యలో చూసి గతుకుమని పొరుగున ఊళ్ళోకి కబురు చేరవేశాడు. ఆచార్యుల వారిని నలుగురు నులక మంచం మీద మోసుకొచ్చి ఇంట్లో చేర్చారు. ఆ రోజు కుంతీ మాధవస్వామి ఊరివారి దృష్టి నుంచి పరాకయ్యాడు. స్వామికి జరగాల్సిన మర్యాదలు వెనకబడ్డాయి. బుల్లిరాజు గారు, బుచ్చి అమ్మగారు హుటాహుటినొచ్చారు. కుక్క కరిచిన చోట ఘాటు బలంగా పడింది. రక్తం ఆగకుండా కారుతోంది. కుప్పగా కూలిన ఆచార్యుల వారు లేవలేకపోవడాన్ని బట్టే కాలు విరిగిందని అర్థమైంది. మధ్యాహ్నం 11 గంటల సమయంలో ఆయన్ని పట్నం తరలించారు. ఆ వెళ్ళడం పట్నంలోనే ఉండిపోయారు సుభద్రాచార్యుల వారు. బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు ఇవ్వాలన్నారు డాక్టర్లు. ఎక్స్రేలు తీసి కాలుకి ఆపరేషన్ చెయ్యాలన్నారు. అనారోగ్యం ఆచారాన్ని వెనక బెంచిలో కూర్చోబెట్టింది. కింగ్ జార్జ్ ఆసుపత్రికి ఎదురుగా కలెక్టరాఫీసు వెనక చిన్న ఇల్లు అద్దెకి తీయించారు రాజుగారు. అందులో అత్తా కోడళ్ల మకాం. ఇద్దరిలో ఒకరు తైనాతీగా ఆచార్యుల వారి పక్కన, పైగా అజాపజా చూసుకోవలసిన ఆండాళ్లు మరో పక్క. ఇలాంటి సమయంలో ధైర్యంగా పక్కన నిలవాల్సిన వ్యక్తి కొడుకు. తిరుమల సాంప్రదాయాన్ని పాటిస్తే ఆచార్యుల వారి స్థానంలో కుంతీ మాధవస్వామికి సేవలు చేసుకునేవాడు. ఇప్పుడు స్వామికి తండ్రికి సేవలు చేసే వ్యక్తి కరువైపోయాడు. సామర్లకోట నుంచి ఓ వైష్ణవ కుటుంబాన్ని పిలిపించి తాత్కాలికంగా గుడిని అప్పగించారు బుల్లిరాజు గారు. ఆ గడ్డు పరిస్థితుల్లో వెంకటాచలం, జయవాణి కొండంత అండగా నిలిచారు. ఈ విషయాన్ని తిరుమలకి తెలియజేయమంటారా అని అడిగాడు వెంకటాచలం. సమాధానం తనకి తెలిసినా వద్దు అన్నారు ఆచార్యుల వారు ముక్కసరిగా. తను కోరుకున్న జీవిత ప్రాంగణంలో ఉన్నవాడు తిరుమల. ఎన్నో కలల్ని క్రోడీకరించి ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఇప్పుడిప్పుడే అమెరికాలో అడుగుపెట్టాడు. కాగా అతను వచ్చి చేయగలిగిందేమీ లేదు. ఆచార్యుల వారిని గౌరవించే హితులు ఎందరో ఉన్నారు కనుక సరిపోయింది గాని మరో ముఖ్యమైన సమస్య ఆ సమయంలో ఆచార్యుల వారి దాకా రాలేదు. దాని పేరు డబ్బు. పద్మనాభంలో స్వామిని నమ్ముకున్న కుటుంబం సాఫీగా జీవిక సాగించడానికి, విశాఖపట్నంలో ఆసుపత్రిలో మంచాన పడిన వ్యక్తి జీవనం సాఫీగా సాగడానికి చాలా తేడా ఉంది. ఇల్లు అద్దెకి తీసి వెళుతూ బుల్లిరాజు గారు రుక్మిణమ్మ చేతిలో 200 ఇచ్చి వెళ్లారు. ఆసుపత్రి ఖర్చులు వెంకటాచలం భరిస్తున్నాడు. అయితే అతన్ని పీడిస్తోన్న అంశం మరొకటుంది. ఆచార్యుల వారు పట్టణంలో ఉండడం తప్పనిసరి అయితే ఆయన మనసు బాధపడకుండా ఆయనకి ఉపాధిని ఏర్పరిచే మార్గం ఏంటా అని. ఇది చాలా జటిలమైన సమస్య. కొందరు కొన్ని పనులు మానుకుంటే వాళ్ళు ఏం చెయ్యాలో ఎవరికీ అంతుబట్టదు. సర్కస్లో ప్రతిరోజు అందరినీ నవ్వించే హాస్యగాడు ఆ పని చేయలేని రోజంటూ వస్తే ఎలా జీవిక సాగించాలి? బంతి ఆటలో దేశానికి తలమానికమైన ఆటగాడు వృద్ధాప్యంలో ఏం చేయాలి? అందుకనే సమాజాన్ని ప్రభావితం చేసే ప్రతి వ్యక్తిని సమాజం పోషించాలని వేదం ప్రబోధిస్తుంది. అయితే ఈ రోజుల్లో వేదం ఎవరికి కావాలి? మంచి జీవితానికి కొడుకు శ్రీకారం చుట్టే సమయానికి తండ్రి జీవితంలో ఒక దశకి అర్ధాంతరంగా తెరపడింది. ముందు చూపు కలవాడు కనుక వెంకటాచలం ఆలోచించాడు. ఆచార్యుల వారికి ఏ విధంగా ఆదాయం ఏర్పరచాలి. ఆ రోజుల్లో ఒకే ఒక పుస్తకాల షాపు విశాఖపట్నంలో పురపండాని, శ్రీశ్రీని, ఆరుద్రాని, రావిశాస్త్రిని దేశానికి పరిచయం చేసిన షాపు గుప్తా బ్రదర్స్. ప్రొపరేటర్ జగన్నాథ గుప్తా గారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి. వదాన్యులు. అడపాతడపా పుస్తకాల్ని ప్రచురించే అలవాటున్న సంస్థ. వెంకటాచలం విషయమంతా వివరించగానే గుప్తా గారు జాలిపడ్డారు. కారణం నువ్వు వెతుకు, ఆదాయం నేను ఏర్పాటు చేస్తాను అన్నారాయన. అంటూనే గల్లా పెట్టి తీసి 25 రూపాయలు ఇచ్చారు. ఆసుపత్రిలో చేరిన 10వ రోజున ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సవ్యంగా జరిగి కాస్త తేరుకున్నాక తెల్ల కాగితాలను కలాన్ని తెచ్చి ఆచార్యుల వారి పక్క మీద ఉంచాడు వెంకటాచలం. ఆండాళ్ళు తిరుప్పావైని మీ భాషలో తినిగించండి, ప్రచురించడానికి మా మిత్రులు ఆత్రపడుతున్నారు అన్నాడు. సుభద్రాచార్యుల వారు ఆశ్చర్యపోయాడు. ఆయన ఏనాడు కాగితం మీద కలాన్ని పెట్టి ఎరుగడు. ఆ పని ఉత్తరం ముక్క రాయడానికైనా వరదమ్మ చేసింది. అలాగని చదువు రాదని కాదు. కొత్త ఆలోచనని పేపర్ మీద పెట్టడం వేరు, కొత్తగా ఆలోచించడం వేరు. పైగా తన రచనని ప్రచురించే ఆతృత ఎవరికుంటుంది? ఆచార్యుల వారు మూర్ఖులు కారు, అజ్ఞాని కారు. వెంకటాచలం సంస్కారము, ఆలోచన సరళిని అర్థం చేసుకోగలిగారు. కళ్ళు మూసుకుని జయ శ్రీమన్నారాయణ, మీ మేలు జీవితంలో మరో రాంది అన్నారు. అంటున్నప్పుడు ఆయన కను కొలుకుల్లో నీరు నిండింది.
వెంకటాచలం నిట్టూర్చాడు. తన మనసులో ఆవేదన ఆచార్యుల వారికి అర్థమైంది. ఇక డబ్బు ఇవ్వడం సులువు. మొదటి విడత 25 రూపాయలు వరదమ్మ చేతిలో ఉంచాడు. తర్వాత చాలా పేజీలు సుభద్రాచార్యుల వారు నింపారు వరదమ్మ సహాయంతో. అయితే ఆ పేజీలని ఎవరూ ఎప్పుడూ చదవలేదు. ఎవరూ ఎప్పుడూ ప్రచురించలేదు. ప్రచురించమని వెంకటాచలం గుమస్తా గారిని అడగను లేదు. ఆయన ఆసక్తి చూపను లేదు. అది జగన్నాథ గుప్తా గారు ఆ రోజుల్లో చేసిన గుప్తదానాల్లో ఒకటి. విచిత్రం, ఆయన అప్పటి వరకు ఆచార్యుల వారిని చూడడం లేదు. కష్టంలో ఉన్న దేశాన్ని ఆదుకునే ఉద్యమంలో తలమునకలవుతున్న తరానికి కష్టంలో ఉన్న ఒక వ్యక్తిని ఆదుకోవడం ఏమంత కష్టం కాదు. ఈ సమయంలో పరోక్షంగా ఆదుకున్న మరో వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రొఫెసర్ రాఘవాచార్యులు. ఆయన మొదటిసారిగా డాక్టర్ నందివాడ శ్రీనివాసరావు గారితో వచ్చి సుభద్రాచార్యుల వారిని కలిశారు. డాక్టర్ శ్రీనివాసరావు గారే రాఘవాచార్యుల్ని సుభద్రాచార్యుల వారికి పరిచయం చేశారు. ఆ తర్వాత రాఘవాచార్యులు రోజూ ఆయన్ని చూసి వెళ్ళేవాడు. లావణ్య ఒక్కసారి వచ్చి చూసింది. వార్డ్ ఆ ఒక్కసారి రావడానికి బద్దకించింది. రాఘవాచార్యులు డెట్రాయిట్లో తిరుమల మీద ఓ కన్నేసుంచాడు. తిరుమల వెస్ట్ బ్లూ ఫీల్డ్లో లాక్ పైన రోడ్లో ఓ గది అద్దెకి తీసుకున్నాడు. ఆ గది వెతుక్కుంటూ ఓ రోజు బెంజు కారు వచ్చింది. పొడుగైన ముక్కుపొడు రంగు కారులో పొట్టిగా ఉన్న డాక్టర్ గారు దిగారు. ఆయన డాక్టర్ సత్యమూర్తి గారు. రాఘవాచార్యులతో బాపట్లలో సహాధ్యాయి. విషయమంతా ఫోన్లో చెప్పాడు రాఘవాచార్యులు. అర్థం చేసుకున్నాడు సత్యమూర్తి. అమెరికా కొత్తగా వచ్చిన వాళ్ళకి అవసరాలు ఏముంటాయో సత్యమూర్తికి బాగా తెలుసు. ఆ దేశంలో బాగా చెల్లుబాటయ్యేది ప్లాస్టిక్ కరెన్సీ. 2-3 కంపెనీల క్రెడిట్ కార్డ్స్ ఇప్పించాడు. తను మొదటి వాయిదా చెల్లించి కారు కూడా ఇంటి ముందు నిలబెట్టాడు. అయితే తిరుమల వెళ్ళింది ప్రపంచంలోకెల్లా పెద్ద కార్ల కంపెనీలో ఉద్యోగానికి. పైగా ఆ కంపెనీ కోరి పిలిపించుకున్న ఆఫీసర్ అతను. 3 నెలల్లో కంపెనీ కారిచ్చింది. ఈ 3 నెలల్లో తల్లికి తండ్రికి 6 ఉత్తరాలు రాశాడు. ఆ రోజుల్లో పద్మనాభానికి ఫోన్ చేసే అవకాశాలు తక్కువ. ఇండియాలో అంతా క్షేమంగా ఉన్నారన్న దొంగ ఉత్తరాలు 2 వచ్చాయి. అమెరికాకు అలవాటు పడిన యువతరం సరిపెట్టుకుంటున్న లక్షలాది దొంగ ఉత్తరాలకి ఇది ప్రారంభం. తిరుమలకి సంబంధించినంతవరకు ఏ తల్లిదండ్రులు తమ ఇక్కట్లని అంత దూరంలో ఉన్న బిడ్డలకి చెప్పుకోరు. చెప్పడం వల్ల ఉపయోగం ఉండదని వాళ్ళకి తెలుసు. చెప్పడం వల్ల అమెరికాలో బిడ్డలకి మనశ్శాంతి లేకుండా చేస్తామని వారికి తెలుసు. తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఏర్పడే అంతరానికి ఇది కేవలం ప్రారంభం. తల్లిదండ్రుల బిడ్డల మమకారాల్లో ఆత్మవంచనకి ఇది శ్రీకారం. ఆపరేషన్ అయిన 6వ నెలకి నేల మీద కాలు మోపారు సుభద్రాచార్యుల వారు. 50 సంవత్సరాల అలవాటుని కాళ్ళు అప్పటికి మరిచిపోయాయి. శరీరం దూదెపింజిలా తూలింది. వరదమ్మ భుజం పట్టుకుని అడుగులు వేశారు. క్రమంగా తెలిసొచ్చిన విషయం చిన్న కుంటి నిలిచిపోయిందని. ఆచార్యుల వారి అవిటితనానికి తిరుమల విదేశీ జీవనమంత వయసొచ్చింది. ఆపరేషన్ జరిగిన 2 రోజుల ముందే కైకవసి పట్నం వచ్చేసింది. అప్పుడప్పుడు జరిగే నవనీతం కేసు విచారణకి కోర్టుకి వెంకటాచలంతో వెళ్ళొచ్చేది. పద్మనాభంలో సామర్లకోట కుటుంబం స్థిరపడింది. అనారోగ్యం నుంచి కోలుకోగానే పద్మనాభం వచ్చేమని బుల్లిరాజు గారు పదే పదే బ్రతిమలాడారు సుభద్రాచార్యుల వారిని. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరిన 3వ రోజునే వెతుకుంటూ వచ్చాడో ముసలి బ్రాహ్మడు. అతని పేరు అనంగాచార్యులు. ప్రస్తుతం కుంతీ మాధవస్వామిని సేవించుకుంటున్న అర్చకుడాయన. 5గురు మనుషులకు ఆయనే దిక్కు. అందులో ఓ విధవ చెల్లెలు, ఓ రోగిష్టి అన్నగారు ఉన్నారు. ఆయనకి కుంతీ మాధవస్వామే ఆధారం. ఆయన చూడవచ్చింది సుభద్రాచార్యుల వారిని పరామర్శించడానికి కాదు, తన గోడు ఆయనకి విన్నవించుకోవడానికి. అనంగాచార్యులు వెళ్లే సమయానికి ఆచార్యుల వారికి ఓ విషయం అర్థమైంది. అవసరంలో ఉన్న వ్యక్తిని కుంతీ మాధవస్వామి ఆదుకున్నాడని. ఈ సంగతి రుక్మిణమ్మ వరదమ్మకి తప్ప ఎవరికీ తెలీదు. తెలియాల్సిన అవసరం లేదు. ఈ కారణం చేతనే బుల్లిరాజు గారు ఎంత ప్రాధేయపడినా పద్మనాభం రావడానికి తిరస్కరించారు సుభద్రాచార్యులు. ఏదో కొత్త సాకు చెప్పారు. సుభద్రాచార్యుల అడ్రస్సు పట్నానికి ఎందుకు మారిందో వెంటనే అర్థం కాలేదు తిరుమలకి. మారినట్టు చాలా కాలం తెలియనివ్వలేదు బుల్లిరాజు గారు. అయితే ఎప్పటి ఉత్తరాల్ని అప్పుడు చేరవేయడం క్రమేపీ కష్టమవుతుండడం వల్ల కొత్త అడ్రస్సు తిరుమలకి తెలియజేశారు. తండ్రి పట్నానికి చేరడం అభివృద్ధిగా అర్థం చేసుకున్నాడు తిరుమల. అతని దృష్టంతా అభివృద్ధి వైపే సారించింది. అందువల్ల సాంప్రదాయంలో కూరుకుపోయిన తండ్రి హఠాత్తుగా పట్నంలో ఉండవలసి రావడాన్ని అతని మనసు మరో విధంగా అర్థం చేసుకోలేకపోయింది. ఇది 2 తరాల పరాయీకరణలో 2వ దశ.
ఈలోగా నవనీతం కేసు విచారణ ముగిసింది. జడ్జి గోవిందరాజుల నాయుడు గారు కల్పబుల్ హోమిసైడుగా నేరాన్ని పరిగణించి 5 ఏళ్లు శిక్ష వేశారు. అందులో దాదాపు 3 ఏళ్లు గడిచిపోయింది. ఇక జరగాల్సిన 2 ఏళ్లలో మంచి నడవడికకు గాను ఏమాత్రం శిక్ష తగ్గినా ఎంత లేదన్నా 18 నెలల్లో నవనీతం విడుదలవుతుంది. తిరుమల సంజీవికి కృతజ్ఞత చెప్తూ 3 పేజీల ఉత్తరం రాశాడు. జైల్లో రామకోటి చాలా చురుకుగా సాగుతోంది నవనీతానికి. శిక్ష తగ్గిపోయినందుకు బాధపడింది. సంజీవి నవ్వుకున్నాడు. బయట ప్రపంచంతో ఈ 2-3 సంవత్సరాలు సంబంధాలు నిలిపింది సంజీవి. మధ్య మధ్య కైకవసి, వెంకటాచలం, అప్పుడప్పుడు బుల్లిరాజు గారు వచ్చి పోతున్నారు. ఓసారి కోరుకొండ నుంచి భూపతిరాజు వచ్చి పూతరేకుల ప్యాకెట్ ఇచ్చి వెళ్ళాడు. భూపతిని చూసి ఆశ్చర్యపోయింది నవనీతం. ఊహించలేనంత గంభీరమయ్యాడు. అతి త్వరలో బట్టతల కావడానికి అన్ని ఛాయలు కనిపించాయి. అంతకు మించి శరీరం పెద్దదైంది. వెళుతూ వెళుతూ నవనీతం తల నిమిరాడు ఆర్ద్రంగా. 2-3 రోజుల దాకా భూపతిరాజుని మరిచిపోలేకపోయింది నవనీతం. జైలు నుంచి విడుదలయ్యే సమయం దగ్గర పడుతున్న కొద్దీ నవనీతంలో దిగులు ఎక్కువైంది. దాన్ని కనిపెట్టినవాడు సంజీవి. త్వరలో విడుదలవుతున్నందుకు ఆనందంగా లేదు అని అడిగాడు. లేదు అంది నవనీతం. తనకి పద్మనాభం వెళ్లాలని లేదు. తన తల్లి ప్రస్తుతం విశాఖలో ఆచార్యుల వారింట్లో తలదాచుకుంటోంది. తను అక్కడ చేరితే వాళ్ళకి బరువు కావడం తప్ప మరొక గత్యంతరం లేదు. ఆ ప్రపంచం ఆనందంగా తనని మరిచిపోయింది. విడుదలై తనేం చెయ్యాలి? సంజీవి నవ్వుకున్నాడు. ఆ ప్రశ్నకి సమాధానం తనకి తెలుసు. విడుదలయ్యి ఆమె ఏం చెయ్యాలో నిర్దిష్టమైన ప్రణాళిక వేసుంచాడు. ఆ మాటే నవనీతంతో చెప్పాడు సంజీవి. ఆ ప్రణాళిక తెలిసిన వ్యక్తి మరొకరున్నారు. ఈ దేశానికి ఆవలి తీరంలో అమెరికాలో ఉన్న తిరుమల. తెలిసాక ఆనందంతో 6 పేజీల ఉత్తరం రాశాడు తిరుమల సంజీవికి. ఆమె జైలు నుంచి విడుదలవుతున్న రోజు ఎవరికీ తెలియజెప్పలేదు సంజీవి. ఆఖరికి వెంకటాచలానికి కూడా. ఉదయం 10 గంటలకి జైలు రిజిస్టార్లో సంతకాలన్నీ పూర్తయి తన వస్తువులన్నీ తీసుకుని నవనీతం జైలు బయటకు వచ్చేసరికి చెట్టు నీడలో ఒకే ఒక్క వ్యక్తి నిలబడున్నాడు, సంజీవి. అతని చేతుల్లో పెద్ద పూలగుచ్చు ఉంది. నవనీతం చేతిలో 82 రామకోటి పుస్తకాల బరువుంది. అంతకు మించి గతం మనసులో వదిలిపోయిన జ్ఞాపకాల బరువు. సంజీవి ఆమె దగ్గరకొచ్చి చేతిలో పూలగుచ్చు ఉంచాడు. ఆమె చేతిలో బరువు అందుకున్నాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఆ ప్రశ్న నవనీతం అడగలేదు. ఆమె కళ్ళు అడుగుతున్నాయి. సంజీవి మాటల్లో సమాధానం చెప్పాడు. ఇన్నాళ్ళు నా మనసులో ఉన్న మాట అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. హత్య జరిగాక విచారణ జరుగుతున్నప్పుడు కోర్టులోనూ ఎన్నడూ నవనీతానికి కన్నీరు రాలేదు. కానీ ఈ ప్రశ్న అడుగుతున్న సంజీవిని చూసి 5 సంవత్సరాలు తన దగ్గరికి రాకుండా దూరంగా ఉంచిన దుఃఖాన్ని ఒక్కసారి వెళ్ళగక్కేసింది. భోరుమని పసిపిల్లలా ఏడుస్తున్న నవనీతాన్ని పసిబిడ్డలా పొదివి పట్టుకున్నాడు సంజీవి.